This conference will now be recorded. ఎస్ ఓకే ప్రీవియస్ క్లాసెస్లో మనం చాలా బేసిక్ థింగ్స్ కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం. ఇప్పుడు కూడా అదే కంటిన్యూ చేస్తాం. ఇవాళ నుంచి మనం కనుక ప్రోగ్రామ్ ఓపెన్ చేస్తే హెడర్ ఫైల్స్ గురించి మనం కొద్దిగా చెప్పుకున్నాం. హెడర్ ఫైల్స్ గురించి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి ఓపెన్ చేయను ప్రోగ్రామ్ని. లాస్ట్ మనం రాసిన ప్రోగ్రామ్ ఒకసారి ఓపెన్ చేద్దాం. ఏంటి మధ్యలో ఇవాళ నుంచి మళ్ళీ ఫుల్ ఫ్లెజ్డ్గా అవైలబుల్గా ఉంటాం. మీరు ఏ డౌట్స్ అయినా అడగచ్చు, ఏ మెసేజ్ అయినా పెట్టచ్చు. కంటిన్యూస్గా ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాను, ప్రాబ్లం ఏమి ఉండదు. సారీ. క్లాస్ చెప్తున్నా. ఓకే, సారీ, రికార్డింగ్ ఇన్ ప్రోగ్రెస్. ఓకే, సో ప్రీవియస్ సెషన్స్లో మనం ప్రోగ్రామింగ్లోకి ఎంటర్ అయ్యాం. 1 or 2 ప్రోగ్రామ్స్ చెప్పుకున్నాం. కాకపోతే ప్రోగ్రామ్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం, కొద్దిగా క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం. అక్కడ ఉన్నాం మనం, అవునా కాదా? సో ఇది మన ప్రోగ్రామ్ అనుకుంటే చూడండి, ఒక చిన్న ప్రోగ్రామ్ రాసాం. దిస్ ఈజ్ అవర్ ప్రోగ్రామ్. హ్యాష్ ఇన్క్లూడ్ stdio.h, హ్యాష్ ఇన్క్లూడ్ conny.h. మీకు ఎవరికైనా వేరే సాంగ్స్ కానీ ఏదైనా డిస్టర్బెన్స్ లా వినిపిస్తుందా? అంత క్లియర్ గానే ఉందా? క్లియర్ గానే ఉంది సార్. క్లియర్ గానే ఉంది. అంటే లాంగ్ డిస్టెన్స్ నుంచి మనకి ఒక టెంపుల్ ఉంది, అక్కడ డైలీ మైక్ పెడతారు. నేను కొత్తగా వచ్చిన ఇంటి దగ్గర, అందుకని చిన్న క్లారిటీ కోసం అడిగా. థ్యాంక్ యూ. యా, సో హ్యాష్ ఇన్క్లూడ్ stdio.h అండ్ హ్యాష్ ఇన్క్లూడ్ conny.h. వీటిని మనం ప్రీ ప్రాసెసర్ స్టేట్మెంట్స్ అంటాం. ఈ ప్రీ ప్రాసెస్ స్టేట్మెంట్స్ ద్వారా హెడర్ ఫైల్స్లో stdio.h అనే హెడర్ ఫైల్లో ఉన్న, conny.h అనే ఒక హెడర్ ఫైల్లో ఉన్న ప్రీడిఫైన్డ్ కోడ్ని లేదా ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ని అన్న పర్లా, ఆ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ని ఇన్క్లూడ్ చేసుకోవడానికి మన ప్రోగ్రాంలోకి ఇంక్లూడ్ చేసుకోవడానికి రాస్తాం. సార్ మన ప్రోగ్రాంలోకి ఇంక్లూడ్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి? ఇంక్లూడ్ చేయడం అవసరమా? ఇస్ ఇట్ నెసరీ? ఎస్. ఈ హెడర్ ఫైల్స్లో ఉన్న ఫంక్షన్స్ నీ ప్రోగ్రాంలో యూజ్ చేయాలనుకుంటే ఇంక్లూడ్ చేయి. ఈ హెడర్ ఫైల్లో ఉన్న ఫంక్షన్స్ నీ ప్రోగ్రాంలో యూజ్ చేయాలనుకుంటే ఇంక్లూడ్ చేయి, లేకపోతే అవసరం లేదు. సో ఎప్పుడు మనం ఇంక్లూడ్ చేయాలి? stdio.h ఫైల్ కానీ conny.h ఫైల్ కానీ ఎప్పుడు మనం ఇంక్లూడ్ చేయాలి? ఎప్పుడు ఇంక్లూడ్ చేయాలంట? మనకి ఆ హెడర్ ఫైల్స్లో ఉన్న ఫంక్షన్స్ అవసరమైతే. ఎగ్జాంపుల్ నేను ఎప్పుడు చెప్పాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగో రూమ్ షిఫ్టింగ్ ఇవన్నీ చేశాం కదా, ఆ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు డ్రిల్లింగ్ మిషన్ ఒకటి తెచ్చుకున్నాను నేను. డ్రిల్లింగ్ మిషన్ అర్థమైంది కదా మీకు? డ్రిల్లింగ్ మిషన్ నిన్ననే వెళ్ళి మార్కెట్కి వెళ్ళి తెచ్చుకున్నా. ఒక షాప్లో ఉంది, లేదా నా ఫ్రెండ్ దగ్గర ఉంది అనుకో. నా ఫ్రెండ్ దగ్గర ఉన్న ఆ డ్రిల్లింగ్ మిషన్ని నిన్న చెప్పిన ఎగ్జాంపుల్ లైవ్ చెప్తున్నా, నాకు జరిగింది కాబట్టి.
నా ఇంట్లో తెచ్చి పెట్టుకున్నా. మా ఇల్లు అంటే ఇక్కడ మా ప్రోగ్రామ్ లెక్క. దిస్ ఇస్ అవర్ ప్రోగ్రామ్. ఓకే, లెట్ us say ఇట్ ఈస్ అవర్ ప్రోగ్రామ్. ఇది మన ప్రోగ్రామ్ అనుకుందాం. ఓకేనా? ఇది ప్రోగ్రామ్. అలాగనే మా హౌస్ని ప్రోగ్రామ్ అనుకోండి మీరు. అనుకుంటే మా ఇంట్లోకి నేను ఎందుకు తెచ్చిపెట్టుకున్నా, ఎందుకు ఇంక్లూడ్ చేసుకున్నా, ఎక్కడో షాప్లోనో లేకపోతే ఒక నా ఫ్రెండ్ ఇంట్లోనో ఉన్న ఆ డ్రిల్లింగ్ మిషన్ని, ఎందుకంటే హోల్స్ పెట్టాలంటే డ్రిల్లింగ్ మిషన్తో కొద్దిగా క్లియర్గా పెట్టచ్చు కదా, నాకు అవసరం ఇప్పుడు అది. నా ఇంట్లో అవసరం అంటే నా ప్రోగ్రాంలో అవసరం. ఏం అవసరం? అక్కడెక్కడో .h ఫైల్లో లేకపోతే పక్కింట్లో వేరే హౌస్ అనమాట. .h ఫైల్ అంటే ఇక్కడ మీనింగ్ stdio.h ఫైల్ మీన్స్ అనదర్ ప్రోగ్రామ్. మరి ఇప్పుడు నేను అడుగుతున్నా, వేరే ప్రోగ్రాంలో ఎక్కడో ఉన్నా, అర్థమైందా నేను చెప్పింది? వేరే ప్రోగ్రాంలో ఎక్కడో ఉన్నా లేదా వేరే హెడర్ ఫైల్లో ఎక్కడో ఉన్న ఫంక్షన్ని నా ప్రోగ్రాంలో యూజ్ చేయడం ఎలా? అది క్వశ్చన్ ఇక్కడ. సింపుల్ సార్, ఇంక్లూడ్ చేసుకోండి హెడర్ ఫైల్ని అన్నావు కదా, అలానే నేను ఇప్పుడు ఏమంటా, అక్కడ ఆ ఇంట్లో ఉన్న ఆ డ్రిల్లింగ్ మిషన్ని తీసుకొచ్చి నా ఇంట్లో పెట్టుకున్నా, ఇంక్లూడ్ చేసుకున్నా. ఇప్పుడు మా ఇంట్లో అవైలబుల్గా ఉంది కదా, మా ఇంట్లో నేను యూజ్ చేసుకోవచ్చు. అట్లా హెడర్ ఫైల్లో ఉన్న ఫంక్షన్స్ని మన ప్రోగ్రాంలో యూజ్ చేయాలి అంటే, మన ప్రజెంట్ ప్రోగ్రాంలో యూజ్ చేయాలంటే హెడర్ ఫైల్స్లో ఉన్న ఫంక్షన్స్ని మనం ఇంక్లూడ్ చేసుకోవాలి హెడర్ ఫైల్స్ని. గాట్ మై పాయింట్? అది ఇప్పుడు మీకు చూపించిన ఆ లాస్ట్ పెయింట్ ఒకసారి చూడరా. ఇదిగో ఇదిగో ఇది చూడండి ఒకసారి. దిస్ వన్ హెడర్ ఫైల్స్ అంటే .h ఎక్స్టెన్షన్తో ఉన్న ఫైల్స్ అని చెప్పుకున్నాం. ఇదిగో ఇవి అంటే లాస్ట్ టైం గ్యాప్ వచ్చింది కదా కొద్దిగా, అందుకని మళ్ళీ చెప్తున్నా కొద్దిగా క్లియర్గా అర్థం అవుద్దేమో అని. ఏంటంట, .h అనే ఫైల్స్ ఏవైతే ఉంటాయో, .h అనే ఎక్స్టెన్షన్తో ఏవైతే ఫైల్స్ ఉంటాయో, ఆ .h అనే ఎక్స్టెన్షన్తో ఉన్న ఫైల్స్ అన్నీ హెడర్ ఫైల్స్ అంటారు. సిలో చాలా ప్రీడిఫైన్ హెడర్ ఫైల్స్ ఉన్నాయి. stdio.h ఫైల్ అని, conny.h అని, string.h అని, file.h అని, math.h అని, ఇలా చాలా హెడర్ ఫైల్స్ ఉన్నాయి. ఈ హెడర్ ఫైల్స్లో చాలా ప్రీడిఫైన్ ఫంక్షన్స్ ఉంటాయి. ఆ ప్రీడిఫైన్ ఫంక్షన్స్ని మన ప్రోగ్రాంలో యూజ్ చేయాలంటే మనం ఏం చేయాలంట, ఇలా ఇంక్లూడ్ చేయాలంట. ఎలా ఇంక్లూడ్ చేయాలి? ఇలా ఇంక్లూడ్ చేయాలి, ఇలా, అంతే, దట్స్ ఇట్. సో హెడర్ ఫైల్స్ ఎందుకు ఇంక్లూడ్ చేసుకున్నామంటే, ఆ హెడర్ ఫైల్స్లో చాలా ఫంక్షన్స్ ఉంటాయి. దీంట్లో ఫంక్షన్స్ ఉంటాయి, conny.h ఫైల్ ఫంక్షన్స్ ఉంటాయి, string.h ఫైల్ ఫంక్షన్స్ ఉంటాయి, ప్రీడిఫైన్ ఫంక్షన్స్ ఉంటాయి. ఆల్రెడీ కోడ్ రాసేసి ఉంటుంది. ఆ కోడ్ నువ్వు యూజ్ చేసుకోవాలనుకుంటే నీ ఇంట్లో నీ ప్రోగ్రాంలో ఇంట్లో అని ఎందుకని అర్థమైంది కదా మీకు. ఇప్పుడు ఎవరో ఇంప్లిమెంట్ చేసిన దాన్ని మన ఇంట్లో ఎందుకు పెట్టుకుంటాం? దాన్ని యూజ్ చేసుకోవడానికి, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఎందుకు, టీవీ ఉంది, టీవీ ఎవరో డెవలప్ చేశారు, నువ్వు తయారు చేసుకోలేవు కదా టీవీని, ఎవరో డెవలప్ చేశారు టీవీని, దాన్ని యూజ్ చేసుకోవడం చాలా ఈజీ. ఆల్రెడీ ఇంప్లిమెంటెడ్ టీవీని మీ ఇంట్లో యూజ్ చేయాలంటే తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టుకో, ఇంక్లూడ్ చేసుకో, అప్పుడు యూజ్ చేసుకో. ఆ టీవీని ఆన్ చేయి, టీవీని ఛానల్స్ మార్చుకో, కావాల్సిన ఏమంటారు దాన్ని, మూవీ చూస్తావా లేకపోతే అదర్ ప్రోగ్రామ్స్ చూస్తావా చూసుకో. దాన్ని యూజ్ చేయాలంటే, టీవీని యూజ్ చేయాలంటే నీ ఇంట్లోకి ఇంక్లూడ్ అయి ఉండాలా లేదా, నీ ఇంట్లో ఇంక్లూడ్ అయి ఉండాలా లేదా, అట్లా. ఏదైతేనే ఎవరో డెవలప్ చేసింది నువ్వు యూజ్ చేయాలంటే ఏం చేయాలి, అది తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టుకో. అలాగే ఎవరో రాసిన హెడర్ ఫైల్లో ఉన్న కోడ్ని నేను యూజ్ చేయాలంటే ఏం చేయాలి, నా ప్రోగ్రాంలో యూజ్ చేయాలంటే, అరే దాన్ని ఇంక్లూడ్ చేసుకోరా భయ్, stdio.h ఫైల్ ఇంక్లూడ్ చేసుకో, conny.h ఫైల్ ఇంక్లూడ్ చేసుకో, string.h ఫైల్ ఇంక్లూడ్ చేసుకో. అట్లా హెడర్ ఫైల్స్ని ఇంక్లూడ్ చేసుకో. హెడర్ ఫైల్స్ని ఇంక్లూడ్ చేసుకుంటే అప్పుడు వాటిలో ఉన్న ఫంక్షన్స్ నువ్వు యూజ్ చేసుకోవచ్చుగా. ఇప్పుడు టీవీ అనే దాన్ని హెడర్ ఫైల్ అనుకో కొద్దిసేపు, ఆ టీవీ అనే హెడర్ ఫైల్ నీ ఇంట్లో ఇంక్లూడ్ చేసుకున్నావు, నీ ఇంట్లో పెట్టేసుకున్నావు. దాంట్లో డిఫరెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆపరేట్ చేసుకో. ఆన్ అనేది ఒక ఫంక్షన్, ఆఫ్ అనేది ఒక ఫంక్షన్, ఛానల్ చేంజ్ చేయడం అనేది ఒక ఫంక్షన్. గాట్ మై పాయింట్? ఇలా, లేకపోతే వాల్యూమ్ని ఇంక్రీజ్ చేయడం అనేది ఒక ఫంక్షన్, వాల్యూమ్ని డిక్రీజ్ చేసుకోవడం అనేది ఒక ఫంక్షన్. ఇట్లా డిఫరెంట్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ టీవీకి సంబంధించిన ఫంక్షన్స్ని యూజ్ చేసుకోగలుగుతావు కదా నీ ఇంట్లో. అట్లా ఈ హెడర్ ఫైల్ అనేది ఒక టీవీ అనుకో, conny.h ఫైల్ అనేది ఒక నేను అనొచ్చు డ్రిల్లింగ్ మెషిన్ అనుకో, లేకపోతే string.h ఫైల్ అనేది ఇంకోటి అనుకో. అట్లా చాలా హెడర్ ఫైల్స్ ఉన్నాయి. వాటిని నేను ఇంక్లూడ్ చేసుకుంటే వాటిలో ఉన్న ఫంక్షన్స్ని నా ప్రోగ్రాంలో నేను యూజ్ చేయగలుగుతా.
This conference will now be recorded. ఓకే. సో హెడర్ ఫైల్స్ని ఇంక్లూడ్ చేసుకునేది దేనికో ఇప్పుడు మీకు కొద్ది క్లారిటీ వచ్చి ఉంటుంది. వాటిలో ఉన్న ఫంక్షన్స్ని, వాటిలో ఉన్న ప్రీడిఫైన్ ఫంక్షన్స్ని మన ప్రోగ్రామ్లో యూస్ చేయాలి అంటే హెడర్ ఫైల్స్ని ఇంక్లూడ్ చేయాలి. దట్స్ క్లియర్. ఓకే సార్, అంటే stdio.h ఫైల్ని మీరు ఇంక్లూడ్ చేసింది ఎందుకు అంటే దాంట్లో ఉన్న ఫంక్షన్స్ని మన ప్రోగ్రామ్లో యూస్ చేయబోతున్నామా? అవును. stdio.h ఫైల్లో ఏ ఫంక్షన్స్ ఉన్నాయో చెప్పనా? ప్రస్తుతానికి printf అనే ఫంక్షన్ మన ప్రోగ్రామ్లో యూజ్ చేస్తున్నాం చూసారా? ఇదిగో. యాక్చువల్గా అది యూజ్ చేయగలుగుతున్నామంటే మన ప్రోగ్రాంలో కారణం stdio.h ఫైల్ని ఇంక్లూడ్ చేసుకున్నాం కాబట్టి. printf function is existed in the stdio.h file. So if you want to use printf function in your program, we have to include stdio.h file into our program. ఇది మనం చేయాల్సింది. మల్టీలైన్ కామెంట్స్లో రాద్దామా? మన ప్రోగ్రాంలో కామెంట్స్ ఎక్కువ ఉన్నట్టున్నాయి ప్రోగ్రామ్ కంటే కదా. అది నెక్స్ట్ సార్ ఇదేంటి నీకు చెప్పాను గుర్తుందా? ఫంక్షన్ గురించి చెప్పా, అవునా? వాట్ ఈస్ ద ఫంక్షన్? ఫంక్షన్ అంటే ఏం చెప్పాను రా అసలు మీకు? పని చేద్దాం, మొత్తం తీసేస్తున్నాయి ఫంక్షన్ అన్న కోడ్. చాలా గ్యాప్ వచ్చింది కదా, 1 వీక్ ఆల్మోస్ట్. ఐ థింక్ మనం క్లాస్ చెప్పక 1 వీక్ 5 days 6 days. ఓకే నాన్న, చూడండి ఫంక్షన్ అంటే ఏంటి సార్ అనే డౌట్ రావచ్చు చాలా మందికి. ఎప్పుడు అంటూ ఉంటాం మనం ఏమని, మెయిన్ అనేది ఫంక్షన్ అని. మెయిన్ ఫంక్షన్ లేకుండా సి ప్రోగ్రామ్ రన్ అవ్వదని రోజు చెప్పుకుంటూనే ఉన్నాం దాని గురించి కదా. సో ఇట్ ఈస్ ఎ ఫంక్షన్. మెయిన్ ఈజ్ అ ఫంక్షన్ అండ్ ఇట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ది ప్రోగ్రామ్. ప్రోగ్రామ్కి ఇదే స్టార్టింగ్ పాయింట్. కూల్. సో దిస్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ది ప్రోగ్రామ్. క్లియర్? అర్థమైంది? నా ద క్వశ్చన్ ఈస్ దీన్ని ఫంక్షన్ అంటున్నారు కదా, ఏమంటున్నారు ఇంకోటి? ఇట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ది ప్రోగ్రామ్ అంటున్నారు కదా. ఈజ్ ఇట్ అ యూజర్ డిఫైన్డ్ ఆర్ ప్రీ డిఫైన్డ్? చాలా ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ stdio.h ఫైల్లో ఉన్నాయి. ప్రీ డిఫైన్డ్ అంటే ఆల్రెడీ డెవలప్ చేసినవి, డెనిస్ రిచి ప్రొవైడ్ చేసినవి. coiner.h ఫైల్లో కూడా చాలా ప్రీ డిఫైన్డ్ ఉన్నాయి, ఎందుకంటే ఆల్రెడీ డెవలప్ చేసినవి కాబట్టి. నేనేమంటాను వాటి ప్రీ డిఫైన్డ్ అంటాను. సారీ, coiner.h ఫైల్లో కూడా చాలా ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఉన్నాయి, ఆల్రెడీ డెవలప్డ్. మరి సార్ మెయిన్ అనే ఫంక్షన్ ఆల్రెడీ డెవలప్డా లేకపోతే మనం ఇప్పుడే రాసామా? ఇస్ ఇట్ అ యూజ్ డిఫైన్? ఎస్, డెఫినెట్లీ ఇట్ ఇస్ అ యూజ్ డిఫైన్ ఫంక్షన్. ఓకే, ఎందుకు చెప్తున్నా సార్ యూజ్ డిఫైన్ ఫంక్షన్ అని? ఫంక్షన్ మనమే రాస్తున్నాం. ఇదిగో ఫంక్షన్కి బాడీ, ఇదిగో బాడీ. ఫంక్షన్కి హెడర్, ఇదిగో void మెయిన్ ఆఫ్. దీన్ని హెడర్ అంటాం ఫంక్షన్కి, దీన్ని బాడీ అంటాం. నేనే రాశానుగా మొత్తం, ఆల్రెడీ రాసుందా? మనం రాసాం. అంటే ఇది యూజ్ డిఫైన్డా ప్రీ డిఫైన్డా ఈ ఫంక్షన్? మరి ఎస్, ఇట్ ఈస్ అ యూజ్ డిఫైన్డ్ ఫంక్షన్. సో మెయిన్ ఫంక్షన్ ఈజ్ అ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. ఇంకో పాయింట్ ఏం చెప్పొచ్చు? ఇట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ది ప్రోగ్రామ్. నైస్, దట్స్ ఇట్. ఇట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ది ప్రోగ్రామ్. నైస్. ఇది ఫంక్షన్ అంట. ఈ ఫంక్షన్లో ఏ కోడ్ రాసినా సరే అది రన్ అయింది. సి లాంగ్వేజ్ రూల్స్ ఫాలో అవుతూ రాయాలి నీకు నచ్చినట్టుగా.
printf. ఇప్పుడు ఏం చెప్పా, వెల్కమ్ టు లేదా it is the starting point of the program. That's it. చాలు. ఒక 2 ఎక్స్ట్రా రాస్తున్నాను లేదా అట్లీస్ట్ గెట్ రాస్తున్నాను, ఎందుకనేది అడగొద్దు, తర్వాత చూద్దాం. మనందరికి తెలుసు కదా దాని గురించి, గెట్ గురించి. నో ప్రాబ్లం. అలా అయితే కంట్రోల్ F9, ఆల్ట్ F9 ఫస్ట్. ఆల్ట్ F9 మీన్స్ కంపైలేషన్, రైట్? సో ఆల్ట్ F9 నేను కంపైలర్ని పిలిచి నేను రాసిన ప్రోగ్రామ్ కరెక్టా కాదా చెక్ చేయమని చెప్తున్నట్టు. ఆల్ట్ F9 అనే కమాండ్ ఇస్తే కంపైల్ వచ్చి చెక్ చేస్తుంది. 0 వార్నింగ్స్ అంట, 0 ఎర్రర్స్ అంట. ప్రెస్ ద ఎంటర్. డన్. కంట్రోల్ F9 రన్ చేయమంటున్నాను ప్రోగ్రామ్ని. అదిగో రన్ చేసా. ఇట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ది ప్రోగ్రామ్. అంటే దీన్ని బట్టి మెయిన్ అనే ఈ ఫంక్షన్లో ఏ కోడ్ రాసినా ఆటోమేటిక్గా రన్ అయిపోతుంది. అదే ఇప్పుడు చూడరా, నేను ఒక ఫంక్షన్ ఇంకోటి రాస్తా, మెయిన్ కాకుండా ఇంకో ఎక్స్ట్రా ఫంక్షన్ రాయడం ఎట్లా, దానికి ఒక ఓన్ డెఫినేషన్ కూడా చెప్పా. నా ఓన్ డెఫినేషన్, టెక్స్ట్ బుక్ డెఫినేషన్ కాకుండా నేను ఒక డెఫినేషన్ చెప్పా. ఏంట్రా అది అంటే, ఫంక్షన్ ఈజ్ అ బ్లాక్, ఇట్ హ్యాస్ అ నేమ్, వెరీ గుడ్, ends with, that name ends with open close parenthesis, or we can say pair of parenthesis, and that name is preceded by a return type. Void ni return type anta. So function is a block which has a name ends with pair of parenthesis and preceded by, that name is preceded by return type, and it contains, this function contains set of statements. ఇదిగో ఇక్కడ చెప్పాం previous class లో. A function is a block which has a name ends with pair of parentheses and it has a return type, అలా చెప్పిన పర్లా, and it contains set of statements. ఇక్కడ void అనేది రిటర్న్ టైప్, యాడ్ అనేది ఫంక్షన్ నేమ్, ఓపెన్ క్లోజ్ పారెంథసిస్ అని ఇస్తేనే ఇది ఫంక్షన్ లా ట్రీట్ చేస్తుంది, అదొక హింట్ అన్నమాట, ఇలా ఇవ్వాలి. అండ్ స్టార్ట్ ఆఫ్ ది ఫంక్షన్, ఎండ్ ఆఫ్ ది ఫంక్షన్, ఐ కెన్ సే, ఆర్ స్టార్ట్ ఆఫ్ ది ఫంక్షన్ బ్లాక్, end of the function block or function body. Start of the function body, end of the function body. Total గా ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ వరకు కలిపి మనం ఫంక్షన్ అంట. గాట్ ఇట్? యా. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ రాశాను కదరా, దీంట్లో ఒక చిన్న స్టేట్మెంట్ రాస్తున్నా. ఏంటది? printf స్టేట్మెంట్ రాసి దిస్ ఈజ్ యాడ్ ఫంక్షన్ అని రాసా. అయిపోయింది కదా. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని రన్ చేద్దాం. ఆల్ట్ F9. సో ఐఎమ్ ఆస్కింగ్ ద కంపైలర్ టు కంపైల్ ద ప్రోగ్రామ్. కంపైలర్ని పిలిచి కంపైల్ చేయమని అడిగా. కంపైలర్ ఈస్ టెలింగ్ us that, hey Madhu, you have 0 warnings and 0 errors. That's good. Done, right? So now let me execute the code. Control F9 is the command to execute the code. చూడండి అవుట్పుట్ ఎట్లా వచ్చిందో. మీకు కనిపిస్తుందా క్లియర్గా అవుట్పుట్? జస్ట్ ఎ మూమెంట్. It is the starting point of the program. It is the starting point of the program. 2 times వచ్చింది. కానీ యాడ్ ఫంక్షన్ కాల్ అవుతున్నట్టు ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? కంట్రోల్ F9 అగైన్. నో సార్. కంట్రోల్ F9 అగైన్. నో. కంట్రోల్ F9 అగైన్. నో. అయ్యే బాబోయ్, ఎన్నిసార్లు రన్ చేసినా ఇట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ది ప్రోగ్రామ్, ఇట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ది ప్రోగ్రామ్, ఇట్ ఈస్ అదే వస్తుంది తప్ప యాడ్ ఫంక్షన్లో రాసిన కోడ్ రావట్లా. అండ్ ఓల్డ్ అవుట్పుట్ డిలీట్ అవ్వట్లా స్క్రీన్ నుంచి. ఓల్డ్ అవుట్పుట్ డిలీట్ అవ్వాలంటే ప్రింట్ చేసే ముందు, ఎక్కడైతే ప్రింట్ చేయాలనుకున్నావు ప్రింట్ చేసే ముందు ఏదైతే ఓల్డ్ అవుట్పుట్ ఉందో దాన్ని క్లియర్ చేశాక ప్రింట్ చేద్దాం. ఇట్లా. సో ఇట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ది ప్రోగ్రామ్ నౌ, రైట్? సో చూసారా ఇప్పుడు అవుట్పుట్ క్లియర్గా వచ్చింది. బట్ ద క్వశ్చన్ ఈస్ we have written 2 functions, right? One is add function and second one is main function. Totally we have written 2 functions. మరి 2 functions కాల్ అవుతున్నాయా, ఒక్క ఫంక్షనే కాల్ అవుతుందా? సార్ మెయిన్ ఫంక్షన్ ఒక్కటే కాల్ అవుతుంది, ఎందుకంటే ఇదిగో ఈ స్టేట్మెంట్ కదా అవుట్పుట్లో ప్రింట్ అయింది. దిస్ ఈజ్ యాడ్ ఫంక్షన్ అని రాసానే, ఇది మాత్రం అవుట్పుట్లో ప్రింట్ అవ్వలేదు అంటే అసలు ఈ యాడ్ ఫంక్షన్ కాల్ అవ్వలేదు అనమాట. యాడ్ ఫంక్షన్ ఉన్న స్టేట్మెంట్స్ రన్ అవ్వట్లేదు అనమాట. ఒక ఫంక్షన్లో ఉన్న స్టేట్మెంట్స్ రన్ అవ్వాలి అంటే
you have to call that function. That's very, 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 very important point to remember. Okay, what I said? How to execute the statements written in a function? We have to call it. ఒక స్టేట్మెంట్స్ ఏవైతే 4, 5, 10, 20 నీకు నచ్చినన్ని స్టేట్మెంట్స్ రాయి ఫంక్షన్ రాసి. ఆ ఫంక్షన్లో ఉన్న స్టేట్మెంట్స్ రన్ అవ్వాలి అంటే ఏం చేయాలి? సో నోట్, we have to call the function to execute the statements written in Charlie. We have to call the function to execute the statements existed in a function. ఫంక్షన్ లో ఎగ్జిస్ట్ అయి ఉన్న స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి రన్ చేయాలి అంటే we have to call the function. Sir, the question is మరి మెయిన్ ఫంక్షన్ రాసాం, మెయిన్ ఫంక్షన్ లో స్టేట్మెంట్స్ ఉన్నాయి, 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ CLRS here, second statement is printf, third statement is getSage. So now in the main function we have 3 statements. Now the question is, who is calling main function? Am I calling it? No, నేనైతే కాల్ చేయట్లా, మనమైతే కాల్ చేయట్లా. మరి ఎవరు కాల్ చేస్తున్నారు? ఎస్, ఆటోమేటిక్గా మన ప్రోగ్రాంలో గనక మెయిన్ అనే నేమ్తో ఫంక్షన్ ఉంటే ఆటోమేటిక్గా కాల్ అయింది. దాన్ని కాల్ చేసేది వేరు, మన కంప్యూటరే కాల్ చేస్తుంది ఆటోమేటిక్గా. అర్థమైందా? దాన్ని అలా కన్వర్ట్ చేస్తాం. ఓకే, ఇవన్నీ ఇంకా డెప్త్ వెళ్తే చాలా చెప్పాలి దాని గురించి, అందుకని ఒక షార్ట్లో సింపుల్గా ఇలా చెప్దాం, షార్ట్ కట్లు. మెయిన్ ఫంక్షన్ కాల్ చేసేది ఎవరు? మన కంప్యూటర్ అనండి, సరిపోద్ది ప్రస్తుతానికి. ఇన్ డెప్త్ వెళ్తే చాలా చెప్పాలి, ఇది చెప్దాం తర్వాత. హూ ఈస్ కాలింగ్ మెయిన్ ఫంక్షన్? దట్ ఈస్ కాల్డ్ బై ఆర్ కంప్యూటర్. మన కంప్యూటర్ కాల్ చేస్తుంది చెప్పొచ్చు. మరి యాడ్ ఫంక్షన్ కాల్ చేసేది ఎవరు? ఎవరు కాల్ చేయరు, మన కంప్యూటర్ కాల్ చేయదు ప్రస్తుతానికి. గాట్ మై పాయింట్? సార్ మరి ఇలా మెయిన్ అనే నేమ్తో కాకుండా యాడ్ అను, సబ్ట్రాక్ట్ అను, మల్టిప్లికేషన్ అను, డివిజన్ అను, మాడ్యులస్ అను, లేదా ఇంకా వేరే ఫంక్షన్ అను రాశాను అనుకో, అవి ఆటోమేటిక్గా కాల్ అవ్వవా? కాల్ అవ్వవు. ఏం చేయాలి సార్? కాల్ చేయాలి. మెయిన్ ఫంక్షన్ని ఎవరో కాల్ చేస్తున్నారు కదా, కంప్యూటర్ కాల్ చేస్తున్నాను అనుకోండి, నేను చెప్పాను కదా, ప్రస్తుతానికి కంప్యూటర్ కాల్ చేస్తుంది కదా. యాడ్ ఫంక్షన్ కాల్ చేయదా డైరెక్ట్గా మన ప్రోగ్రామ్ ఉన్నది? కాల్ చేయదు. కాల్ చేయాలంటే ఏం చేయాలి? ఓపెన్ చేయి, నువ్వే కాల్ చేయి, రాయి, ఒక చిన్న స్టేట్మెంట్ రాస్తే ఫంక్షన్ కాలింగ్ అయింది. సో I'm here I am calling add function. ఓ, ఎక్కడ కాల్ చేస్తున్నా? మెయిన్ ఫంక్షన్లో కాల్ చేస్తున్నా. మెయిన్ ఫంక్షన్ ఎందుకు కాల్ చేస్తున్నాను? ఆటోమేటిక్గా మెయిన్ ఫంక్షన్ కాల్ అయింది. మెయిన్ ఫంక్షన్లో గనక ఏదైనా స్టేట్మెంట్ రాస్తే అవన్నీ రన్ అవుతున్నాయి, మనకు తెలుసు. ఇప్పుడు ఈ మెయిన్ ఫంక్షన్లో యాడ్ని కాల్ చేస్తా. అట్లా ఎట్లా సార్ ఫంక్షన్ కాల్ చేయడం అంటే? బై యూజింగ్ ఇట్స్ నేమ్. దిస్ ఫంక్షన్ నేమ్ ఈజ్ యాడ్, రైట్? ఈ ఫంక్షన్ నేమ్ ఏంటి? యాడే కదా. సో యాడ్, వెరీ గుడ్. ఈ యాడ్ అనే నేమ్ యూజ్ చేస్తా, ఆ నేమ్ని యూజ్ చేస్తా, దాన్ని ఫంక్షన్ నేమ్ అంటాం. యాక్చువల్లీ యాడ్ అనేది ఫంక్షన్ నేమ్. సో ఇది ఫంక్షన్ అయితే ఇట్స్ నేమ్ ఈజ్ యాడ్. సో బై యూజింగ్ ఇట్స్ నేమ్ వీ కెన్ కాల్ ద ఫంక్షన్. సో నేమ్ ఇచ్చి ఓపెన్ క్లోజ్ పారెంథసిస్ ఉన్నాయి కదా అక్కడ, ఆ హింట్ కూడా ఇక్కడ ఇవ్వాలి, అది కూడా యూజ్ చేయాలి. కాల్ చేసేటప్పుడు ఇలా ఇవ్వండి, ఇలా ఇవ్వండి, సెమీకోలన్ మిస్ చేయదు. దట్స్ ఇట్, డన్. సో నౌ టెల్ మీ నేను ఇప్పుడు ఏం చేశాను? ఫంక్షన్ కాల్ చేశా. నేను అనే కంటే ఇంకో విధంగా చెప్పనా? మెయిన్ ఫంక్షన్ ఈజ్ కాలింగ్ యాడ్ ఫంక్షన్. ఇస్ ఇట్ ట్రూ? ఎస్. మెయిన్ ఫంక్షన్లో యాడ్ ఫంక్షన్ కాల్ చేసే స్టేట్మెంట్ రాశాను కదా, అందుకని వీ కెన్ సే ఇప్పుడు ఏం చేయొచ్చు? మెయిన్ ఫంక్షన్ ఈజ్ కాలింగ్ యాడ్ ఫంక్షన్. దట్స్ ఇట్. మరి మెయిన్ ఫంక్షన్ కాల్ చేసేది ఎవరు? అదే స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ది ప్రోగ్రామ్. ఆటోమేటిక్గా కాల్ అయింది. ఎవరు కాల్ చేస్తారంటే మన కంప్యూటర్ కాల్ చేస్తున్నారండి. ఆర్ కంప్యూటర్ ఈజ్ కాలింగ్ మెయిన్ ఫంక్షన్ ఈజ్ కాలింగ్ యాడ్ ఫంక్షన్. ఇప్పుడు చెప్పండి, యాడ్ ఫంక్షన్ కాల్ అయిద్దా? కాల్ అయింది డెఫినెట్గా. సో ఆల్ట్ F9. ఒకవేళ మనం రాసింది రాంగ్ అనుకోండి, if our program has some errors, we'll definitely get errors here at the time of compilation itself. For the compilation, the command is alt F9. Alt F9 is the command to compile the program. So we have
compiled it. We've got no errors, no warnings. Now let me execute the code. So that is the output. It is the starting point of the program, and this is add function. We have got both outputs, right? Here we have got both outputs. ఒకటి ఇదిగో ఇక్కడ ఉన్నది కదా. ఎస్, ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్ రన్ అవుతుందో ఇక్కడ నుంచి గుర్తుపెట్టుకోండి, ఈ ఫంక్షన్ ని పిలిచినట్టు. పిలిస్తే ఏమైంది సార్? ఫంక్షన్ లో ఉన్న స్టేట్మెంట్స్ అన్ని రన్ అవుతాయి, అంతే. ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇంకా? ఇప్పుడు అడగొచ్చు నాన్న, మీకేమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు అడగొచ్చు. డౌట్ సెషన్ అనుకోండి, కొద్దిసేపు తొందరగా ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. అర్థమైతే ఓకే, లేదంటే డౌట్ అడగొచ్చు. చెప్పండి, డౌట్స్ ఏమైనా ఉన్నాయా లేవా? దినేష్, do you have any doubts? ఎస్ సార్. అది అక్కడ వైడ్ ఒకసారి ఓపెన్ చేయరా సార్? అది వైడ్, ఒక్క నిమిషం. యా, టెల్ మీ. వైడ్ యాడ్ అని పెట్టాం కదా సార్, అదే గెచ్ కూడా పెడితే ఇట్లా ఫంక్షన్ రన్ చేయొచ్చా సార్? గెట్ సిహెచ్ ఇక్కడ రాస్తానంటావా? యాడ్ ప్లేస్ లో. యాడ్ ప్లేస్ లో గెట్ సిహెచ్ రాస్తానంటావా? ఒకే నేమ్ తో 2 or 3 ఫంక్షన్స్ అట్లా ఉండకూడదు. ఓకే. ఇప్పుడు conny.h ఫైల్ ఆల్రెడీ ఉందిగా ఫంక్షన్. అంటే ఇప్పుడు అది ఎందుకు తీసుకున్నాం సార్ అక్కడ అసలు? ఓకే, దాని గురించి ప్రీవియస్ క్లాస్ లో కొంచెం చెప్పా, ఎక్కువ చెప్పలేదు, కానీ ఓ పని చేద్దాం. కామెంట్స్ లో పెట్టిన దీన్ని గెట్ సిహెచ్ ని పెట్టండి సార్. యా, కామెంట్స్ లో పెట్టా. ఓకే, ఇప్పుడు చూద్దాం అవుట్పుట్ ఏమొస్తుందో. అసలు అవుట్పుట్ మనమే ఎక్స్పెక్ట్ చేద్దామా లేదంటే మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. ఈ ప్రోగ్రామ్ ని రన్ చేశాను అనుకో దినేష్, మన ఇద్దరు మాట్లాడుకుందాం, మిగిలిన వాళ్ళందరూ వింటారు కాన్వర్జేషన్ ని. కానీ మీ ఇంట్లో ఎవరు నాయిస్ ఏమి చేయొద్దని చెప్పు. ఓకే, యా, స్టార్ట్ చేద్దాం. నేను నిన్నే అడుగుతున్నా దినేష్, డైరెక్ట్ గా ఈ ప్రోగ్రామ్ ని రన్ చేస్తే ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయ్యేది ఎక్కడి నుంచి? వైడ్ మెయిన్ నుంచి, మెయిన్ ఫంక్షన్ నుంచి. గాట్ ఇట్? యా, అంటే ఎగ్జిక్యూషన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మెయిన్ ఫంక్షన్ నుంచి స్టార్ట్ అవుతోంది అంటే మెయిన్ ఫంక్షన్ లో ఉన్న స్టేట్మెంట్స్ అన్ని రన్ అవుతాయి. ఇప్పుడు నేను అడుగు, స్టేట్మెంట్స్ వి హావ్ రిటన్ ఇన్ ద మెయిన్ ఫంక్షన్. మెయిన్ ఫంక్షన్ వాయిస్ కట్ అయింది సార్. మనం ఇప్పుడు ఎన్ని స్టేట్మెంట్స్ రాసాం సార్? మెయిన్ ఫంక్షన్ లో ఎన్ని స్టేట్మెంట్స్ రాసాం చెప్పండి. సార్ ఆడియో బాగా బ్రేక్ అయిపోతుంది సార్, అసలు వినపడట్లేదు, చాలా బ్రేక్ ఇస్తుంది, లైట్ గా వస్తుంది. అయ్యో, ఇప్పుడు బాగానే ఉందా ఇందాక వరకు? అంటే మీ వీడియో ముందెళ్ళిపోతుంది సార్, ఆడియో లేట్ వస్తుంది. అది వీడియో ఆఫ్ చేసేసా ఏకంగా. ఇప్పుడు బాగానే రావచ్చు అని చూద్దాం. ఇప్పుడు ఓకేనా? చూడు. ఓకే సార్. నైస్, థ్యాంక్ యూ. ఇక్కడ నేను వచ్చే ప్లేసే కొద్దిగా ఇంటర్నెట్ కి వీటికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరు ఎవరైనా యాక్సెస్ చేస్తున్నారా? మీకు అసలు పాస్వర్డే తెలియదుగా. ఇది కూడా పక్కింటి వాళ్ళది ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే వాళ్ళది నేను తీసుకున్నాను. తక్కువ ప్లాన్ ఇది మార్చుతున్నాం త్వరలో, అది కూడా అయిపోద్ది. సాల్వ్ అవ్వట్లే ఇక్కడ ఇంటర్నెట్ ప్రాబ్లం అంత ఈజీగా. ఎవరు కొత్తగా నెట్ కనెక్షన్స్ ఇవ్వడానికి రావట్లేదు. అందుకని కొద్దిగా ఇబ్బంది. అసలు క్లాస్ లేట్ అవ్వడానికి రీజన్ కూడా అదొకటి, ఇంటర్నెట్ ప్రాబ్లం. ఓకే, ఇట్స్ ఓకే. వీడియో ఆఫ్ చేసేద్దాం, ఇలాగే మాట్లాడదాం ప్రస్తుతానికి. అది ప్లాన్ మార్చి ఇంకా ఫాస్ట్ వచ్చేటట్టు లేదా ఇంకొక బ్రాడ్బ్యాండ్ తీసుకుందాం, చూద్దాం. కానీ క్లాస్ ఆగకుండా జరగాలి ఈ రోజు నుంచి, అది ఫిక్స్ అయ్యే. కూల్.
ఇప్పుడు వినిపిస్తున్నట్టే కదా? ఇంతసేపు మనం మాట్లాడే అంత బానే ఉందా? ఎస్ సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ. ఓకే దినేష్ ఇప్పుడు చెప్పు. యా దినేష్, ఇప్పుడు Sir. మనం ప్రోగ్రామ్ ని కనుక ఎగ్జిక్యూట్ చేస్తే మెయిన్ ఫంక్షన్ కాల్ అయింది కదా? Yes, Now sir. tell me, how many statements are there in main function? One statement. This is one statement. This is another statement. Okay. Two. Don't consider comments, okay? Don't consider the comments because those are not going to execute. అవి ఎప్పుడు రన్ అవ్వు. కామెంట్స్ ని వదిలేద్దాం. ఇప్పుడు చెప్పు. How many statements are there totally? 2. 3. ఇది వదిలేస్తే Comments. 1, 2, Sir. 3 కదా? యా 3 స్టేట్మెంట్స్. వెరీ గుడ్. ఇప్పుడు చెప్పు, ఈ మెయిన్ ఫంక్షన్ ఆటోమేటిక్గా కాల్ అయ్యేది నువ్వే చెప్పావు, లేదా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయ్యేది మెయిన్ ఫంక్షన్ నుంచి అని చెప్పుకున్నావు. ఫంక్షన్ కాల్ అయ్యాక ఆ ఫంక్షన్లో ఉన్న 3 స్టేట్మెంట్స్ రన్ అవుతాయి కదా? ఫస్ట్ రన్ అయ్యేది ఏ స్టేట్మెంట్? దీన్ని బట్టి ఇదేగా. ఈ స్టేట్మెంట్ రన్ అయితే ఏం జరిగిద్దో చెప్తావు. తెలుసు. అదేంటి క్లాస్ వినట్లేదా నువ్వు? అంటే ఆ ప్రీవియస్ క్లాస్ వెళ్ళలేదు సార్. ఇదే ఫస్ట్ క్లాస్ ఏంటి నీకు? కాదు సార్, అంటే అంతకుముందు 2 క్లాస్ బ్రేక్ అయినాయి సార్. మీకు మరి అందుకే online 2 లో- times కాల్ చేశా. 6th క్లాస్ వరకు ఉన్నట్టుంది కదా ఆన్లైన్? 6 క్లాసెస్ ఉన్నా సార్, అంతే సార్. అందుకని నీకు చిన్న డౌట్స్ వచ్చినట్టున్నాయి. ఓకే సారీ అట్లా కాదు. సిఎల్ఆర్ఎస్ఆర్ దేనికి నాన్న? సిఎల్ఆర్ఎస్ఆర్ ఇది ప్రీవియస్ అవుట్పుట్స్, ఓల్డ్ అవుట్పుట్స్ ఏమైనా ఉంటే, ఓల్డ్ ప్రోగ్రామ్స్వి, లేదా ఇదే ప్రోగ్రామ్ని 4-5 టైమ్స్ రన్ చేస్తుంటే అవుట్పుట్ మీద ప్రింట్ అవుతూ ఉంటుంది కదా, ఆ ప్రీవియస్ అవుట్పుట్ని క్లియర్ చేయడానికి ఈ ఫంక్షన్, ఈ స్టేట్మెంట్. సో ఇది చేసే పని ఏంటి? ఇట్ క్లియర్స్ ద స్క్రీన్ ఆర్ కన్సోల్ మానిటర్ అనొచ్చు, ఆర్ స్టాండర్డ్ అవుట్పుట్ డివైస్ అన్న పర్లా. స్టాండర్డ్ అవుట్పుట్ స్క్రీన్ అట్లా క్లియర్ చేస్తుంది అది. ఒకవేళ చూడు, నీకు ప్రూఫ్ చూపిస్తే, ఇప్పుడు ఇది కామెంట్స్లో పెట్టా, ఇది క్లియర్ చేయదు. దీని పేరు ఆయమ్మ అని కూడా చాలాసార్లు చెప్పినట్టు గుర్తు నాకు. మన స్కూల్లో ఆయమ్మ ఎలాగో మొత్తం ఊడుస్తూ ఉంటుంది, క్లీన్ చేస్తూ ఉంటుంది, అట్లా ఈ సిఎల్ఆర్ఎస్ఆర్ ఫంక్షన్ పని అనమాట. ప్రూఫ్ ఏంటి సార్? ఒకసారి చూడరా, కంట్రోల్ F9 అవుట్పుట్ వచ్చింది. ఒక్క నిమిషం, ఇది కూడా రాదు. కంట్రోల్ F9 చూడు. ఓ ఓల్డ్ అవుట్పుట్ ఉంది, న్యూ అవుట్పుట్ కూడా కనిపిస్తూ ఉంటుంది. చూడు, కావాలంటే కరెక్ట్గా చూడు. 2 లైన్స్ ప్రింట్ అవ్వాలి. ఎన్ని లైన్స్ ఉన్నాయి అక్కడ? ఇట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ది ప్రోగ్రామ్, దిస్ ఈస్ యాడ్ ఫంక్షన్. ఇట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ది ప్రోగ్రామ్, దిస్ ఈస్ యాడ్ ఫంక్షన్. ఇట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ది ప్రోగ్రామ్. 3 టైమ్స్ ఉంది. నైస్. కంట్రోల్ F9 4 టైమ్స్. కంట్రోల్ F9 5 టైమ్స్. కంట్రోల్ F9 చూడు, పెరుగుతుందా? చూడు సార్, మనం లాస్ట్ రన్ చేసిన అవుట్పుట్ తప్ప ప్రీవియస్ అవుట్పుట్స్ అన్ని క్లియర్ చేయాలనుకుంటే ఈ స్టేట్మెంట్ రాయాలి. ఇప్పుడు చూడు, Alt F9 నో ఎర్రర్స్, కంట్రోల్ F9. ఇప్పుడు చూడు, ఓల్డ్ అవుట్పుట్ ఉందా? ప్రెజెంట్ అవుట్పుట్ మాత్రమే చూడగలుగుతున్నావా? అంటే ప్రెజెంట్ అవుట్పుట్ మాత్రమే. సో సిఎల్ఆర్ఎస్ఆర్ ఫంక్షన్ క్లియర్స్ ద ఓల్డ్ అవుట్పుట్. నెక్స్ట్, వాట్ అబౌట్ ప్రింట్ఎఫ్? ఈ స్టేట్మెంట్ ఇప్పుడు రన్ అయింది కదా పక్కాగా? ఎస్ సార్, ఇది రన్ అయింది. ఎందుకంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ అయిపోయింది, స్క్రీన్ క్లియర్ అయింది. సెకండ్ స్టేట్మెంట్ ఇది రన్ అయింది. ఇది రన్ అయితే ఇట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ది ప్రోగ్రామ్ అని అవుట్పుట్లో ప్రింట్ అయింది. ప్రింట్ అయ్యాక మళ్ళీ ఏం కాల్ అయింది? థర్డ్ స్టేట్మెంట్ రన్ అయింది. థర్డ్ స్టేట్మెంట్ రన్ అయితే ఏ ఫంక్షన్ కాల్ అవుతుంది అనమాట అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి జంప్ అయి ఇట్లా వెళ్ళినట్టు ఊహించుకో.
దీంట్లో ఏం స్టేట్మెంట్స్ ఉన్నాయి, ఇది రన్ అయినట్టు ఊహించుకో ఒక్కసారి. ఇది రన్ అయితే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళినట్టు, అక్కడ దాంట్లో ఉన్న యాడ్ ఫంక్షన్ ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ రన్ అయినట్టు ఊహించుకో. అంటే ఈ స్టేట్మెంట్ రన్ అయింది ఇప్పుడు. దిస్ ఈజ్ యాడ్ ఫంక్షన్ ప్రింట్ అయింది. ఇంకా ఈ యాడ్ ఫంక్షన్లో ఒక్క స్టేట్మెంట్ తప్ప ఇంకా ఎక్స్ట్రా ఏమైనా ఉన్నాయా? లేవు సార్. అయితే ఈ స్టేట్మెంట్ ప్రింట్ అయిపోయాక యాడ్ ఫంక్షన్లో ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ ప్రింట్ అయ్యాక ఈ యాడ్ ఫంక్షన్ ఎక్కడ కాల్ చేసామో అక్కడికి మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి మీరు కామ్గా. మీ నుంచి ఎక్కడికో వెళ్ళి ఏదో ఒక టాస్క్ ఏదో చేశాక మళ్ళీ మీ ఇంటికే వచ్చినట్టు. అర్థమైందా? అట్లా ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి టాస్క్ కంప్లీట్ అయ్యాక, అంటే దాంట్లో ఉన్న స్టేట్మెంట్స్ రన్ అయ్యాక మళ్ళీ బ్యాక్ వచ్చేసైడ్ కర్సర్ అక్కడికి వచ్చినట్టు ఊహించుకోవాలి. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ దేనికి అని అడుగుతున్నాను, గెట్ సిహెచ్ దేనికి అని. నేను గెట్ సిహెచ్ ఇవ్వట్లా, తీసేసా ఇప్పుడు. ఓకేనా? ఆల్ట్ F9. ఎర్రర్స్ ఉన్నాయా? లేవు. వార్నింగ్స్ ఉన్నాయా? లేవు. కంట్రోల్ F9 నేను ఇచ్చా. ఇప్పుడు అవుట్పుట్ నీకు కనిపించిందా? రన్ అయిపోయింది యాక్చువల్గా ప్రోగ్రామ్. దినేష్, ప్రోగ్రామ్ రన్ అయింది. అవుట్పుట్ నువ్వు చూడగలిగావా లేదా? దట్ ఈస్ మై క్వశ్చన్. ఎస్ సార్. ఏది అవుట్పుట్ ఏది? మళ్ళీ రన్ చేస్తా చూడు. కంట్రోల్ F9 ఇస్తున్నా. 1 2 3 గో. కంట్రోల్ F9. ఏది అవుట్పుట్ చూసావా? అంటే బ్లాక్ గా వచ్చింది సార్. చిన్న బ్లాక్ స్క్రీన్ ఏదో వస్తుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే రన్ అయిపోయింది, ఈ స్టేట్మెంట్ రన్ అయింది, అంటే కన్సోల్ మానిటర్ క్లియర్ అయింది. తర్వాత ఈ స్టేట్మెంట్ రన్ అయింది, ఒక లైన్ టైప్ చేసావు అవుట్పుట్లో. ఓకేనా? అలా అనుకో. లేదా ప్రింట్ చేసావు, ఇట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ప్రింట్ చేసావు. తర్వాత ఏం చేసావు? యాడ్ ఫంక్షన్ కాల్ చేసావు. యాడ్ ఫంక్షన్ కాల్ అయితే యాడ్ ఫంక్షన్ కాల్ అయింది. యాడ్ ఫంక్షన్ ఉన్న స్టేట్మెంట్స్ రన్ అవుతాయి. ఇదిగో ఈ స్టేట్మెంట్ రన్ అయింది. ప్రింట్ అప్ దిస్ ఈస్ యాడ్ ఫంక్షన్. అట్లా కాలేదు అంతే. అంటే ఈ స్టేట్మెంట్ రన్ అయ్యాక ఏం జరుగుద్ది అంటే యాడ్ ఫంక్షన్ ఉన్న స్టేట్మెంట్స్ అన్ని రన్ అయ్యాక ఏం జరుగుద్ది? కర్సర్ మళ్ళీ బ్యాక్ వస్తుంది. ఇదో కర్సర్ బ్యాక్ వచ్చింది. తర్వాత ఇంకేం స్టేట్మెంట్స్ ఉన్నాయి? ఏమీ లేదు. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది? కన్సోల్ మానిటర్లో ఉన్న డేటా అంతా క్లియర్ అయిపోద్ది, ఓల్డ్ అవుట్పుట్. తర్వాత ఇట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఇది ప్రోగ్రామ్ అని ప్రింట్ అయింది. ఆ తర్వాత దిస్ ఈజ్ యాడ్ ఫంక్షన్ అని కూడా ప్రింట్ అయింది. ప్రింట్ అయ్యాక కన్సోల్ మానిటర్లో డేటా ప్రింట్ అయ్యాక అక్కడ కర్సర్ వెయిట్ చేయకుండా అవుట్పుట్ ప్రింట్ అయిపోయింది కదా, మళ్ళీ బ్యాక్కి ఎడిటర్లోకి వచ్చేస్తుంది, బ్లూ స్క్రీన్లోకి వచ్చేస్తుంది కర్సర్. కంట్రోల్ F9 అంతే. సరే అట్లా కాదు, అవుట్పుట్ ఇప్పుడు నేను చూడాలనుకుంటున్నా. చూడాలి అవుట్పుట్ అంటే లాస్ట్ అవుట్పుట్ ఏదైతే లాస్ట్ రన్ చేసావో దాని అవుట్పుట్ చూడాలంటే ఆల్ట్ F5. అదిగో అవుట్పుట్. ఇలా బ్యాక్ వెళ్ళి చూసుకోవచ్చు, ఏం పర్లా. ఇదిగో ఆల్ట్ అనేది చూసారా, మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇదిగో ఆల్ట్ క్లిక్ చేసి వదలొద్దు. అండ్ ఫంక్షన్కి F5ని క్లిక్ చేయాలి. ఇదిగో F1 F2 F3 F4 F5. ఇది వదలలేదు చూసారా, ఆల్ట్ ప్లస్ F5. అదిగో అవుట్పుట్ చూసుకో. సో అవుట్పుట్ ఇట్లా చూడొచ్చు. ఇట్లా కాదు సార్, ఇట్లా కాదు. రన్ చేసినప్పుడే అవుట్పుట్ నేను చూసేసేయాలి. అవుట్పుట్ ప్రింట్ అయ్యాక, అంటే ఏదైతే ప్రింట్ చేస్తున్నామో ఇట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ప్రింట్ అయింది. దిస్ ఈజ్ యాడ్ ఫంక్షన్ ప్రింట్ అయింది. ఇది ఈ స్టేట్మెంట్ రన్ అయ్యాక కర్సర్ ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ ఇక్కడికి వచ్చింది. వచ్చాక ఈ స్టేట్మెంట్ రన్ అయింది. ఈ స్టేట్మెంట్ రన్ అయితే ఏం జరిగిద్ది అంటే చూడండి, అవుట్పుట్ అంతా ప్రింట్ అయ్యాక ఆ గెట్ సిహెచ్ ఫంక్షన్ ఎప్పుడైతే ఆ గెట్ సిహెచ్ అనే స్టేట్మెంట్, ఓకే, ఆ స్టేట్మెంట్ ఎప్పుడైతే రన్ అయిందో ఆ స్టేట్మెంట్ రన్ అవ్వగానే ఇది కర్సర్ ఇలా వెయిట్ చేస్తూ ఉంటుంది, బ్లింక్ అవుతూ. ఎందుకు సార్ వెయిట్ చేస్తుంది కర్సర్? చెప్పనా ఎందుకు వెయిట్ చేస్తున్నారు కర్సర్? ఆ గెట్ సిహెచ్ ఫంక్షన్ పని ఏంటంటే మనం ఏదైనా కీబోర్డ్ ద్వారా ఇస్తే తీసుకునే ఫంక్షన్ అది. Get ch is a function which takes data, which always waits here to take data. Get ch ఎప్పుడైతే రన్ చేశానో రాశానో ఆ స్టేట్మెంట్ రన్ అవ్వగానే ఏం జరిగింది తెలుసా? ఇక్కడ ప్రింట్ అయింది ఫస్ట్ లైన్, అయిపోయింది. సెకండ్ లైన్ ప్రింట్ అయింది, అయిపోయింది. ఇప్పుడు గెట్ ch రన్ అయింది, ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎందుకు వెయిట్ చేస్తుంది సార్? అది ప్రింట్ చేయడమేనా? మనం ఇస్తే తీసుకునేది ఏదైనా ఫంక్షన్ ఉందా? మన ప్రోగ్రామ్ ఇప్పుడు ప్రింట్ చేసిందా లేదా? 2 లైన్స్ని ప్రింట్ చేసింది సార్. నేను ఇప్పుడు ఏదైనా ఇస్తే తీసుకునే ఫంక్షన్ ఉందా? గెట్ ch ఫంక్షన్ లాంటిదే. ఏదో ఒక కీ తీసేసుకుని పారిపోద్ది బంగారం. ఏ అని టైప్ చేస్తున్నా చూడు, ఏ అంతే. ఏని గెట్ సిహెచ్ తీసుకున్నట్లు లెక్క. తీసుకుని ఏం చేస్తుంది తర్వాత మాట్లాడదాం గెట్ సిహెచ్ గురించి. ప్రస్తుతానికి గెట్ సిహెచ్ పని ఏంటో అందుకోసం యూజ్ చేయకుండా గెట్ సిహెచ్ పని ఏంట్రా అంటే ఒక క్యారెక్టర్ని, ఒక అంటే కీబోర్డ్ ద్వారా ఇచ్చిన డేటాని తీసుకుంటుంది.
మనం ఇన్పుట్ ఇవ్వడానికి అని అంటారు. మీరు ఎప్పుడైనా కంప్యూటర్ గురించి మాట్లాడుంటే కంప్యూటర్కి ఇన్పుట్ ఇస్తాం, ప్రాసెస్ జరిగిద్ది, అవుట్పుట్ ఇచ్చిద్ది అంటాం. ఇప్పుడు ప్రస్తుతానికి అవుట్పుటే చూసాను తప్ప ఇన్పుట్ ఇవ్వడం చూడలే. ఇప్పుడు ఇన్పుట్ ఇచ్చినట్లు లెక్క. కంట్రోల్ F9 మళ్ళీ రన్ చేస్తున్నా. అక్కడ వెయిట్ చేస్తుంది ఎవరు? చెప్పండి, ఎవరు వెయిట్ చేస్తున్నారు? గెట్సిహెచ్ ఈజ్ వెయిటింగ్. గెట్సిహెచ్ ఈజ్ వెయిటింగ్. దానికి ఏమి ఇద్దాం సార్? ఏ ఇద్దామా, బి ఇద్దామా? ఎందుకోసం అది వెయిట్ చేస్తుంది? గెట్సిహెచ్ అనే ఫంక్షన్ లోనే కరెక్ట్ గా గెట్ సిహెచ్ అంటే ఏంటో ఆలోచించండి రా. గెట్ క్యారెక్టర్, గెట్స్ ఎ క్యారెక్టర్. ఎవరిచ్చిన క్యారెక్టర్ని గెట్ చేసుకుంటుంది, అది తీసుకుంటుంది, అది కీబోర్డ్ ద్వారా ఇచ్చిన క్యారెక్టర్ని. గెట్సిహెచ్ is a function which actually takes a character which is given through the keyboard. నేను ఏదో ఒకటి క్లిక్ చేస్తున్నా, చూడండి కూడా చూడట్లా. ఏం క్లిక్ చేసినా కూడా నాకు తెలియదు. ఆ క్యారెక్టర్ ఏదైతే నేను ఎంటర్ చేశానో ఆ క్యారెక్టర్ గెట్సిహెచ్ ఫంక్షన్ తీసుకుంటుంది. దాన్ని కావాలంటే యూజ్ చేయొచ్చు కూడా, ఇప్పుడు చెప్పను. సో కానీ గెట్సిహెచ్ ఫంక్షన్ పర్పస్ వేరు. ఇట్ ఈస్ యూస్ టు రీడ్ ఎ క్యారెక్టర్, ఇట్ ఈస్ యూస్ టు గెట్ ఎ క్యారెక్టర్ విచ్ ఇస్ గివెన్ త్రూ ద కీబోర్డ్. గెట్సిహెచ్ అంటే అందుకోసం అసలు యాక్చువల్గా గెట్సిహెచ్ దేనికంట, మన ఇచ్చిన ఇన్పుట్ తీసుకోవడానికి. ఇన్పుట్ అంటే ఎక్కువ కాదు, ఒక్క క్యారెక్టరే. అది ఏదైనా ఒక కీ, ఏ కావచ్చు, బి కావచ్చు, ఈవెన్ స్పేస్ కావచ్చు, లేదా ఎంటర్ కావచ్చు. ఏమి ఇస్తావు ఇవ్వు. కావాలంటే కంట్రోల్ F9 ఇంకోసారి ఇవ్వనా? ఇచ్చానా? ఇప్పుడు ఎంటర్ చూసారుగా, ఎంటర్ ఎంటర్ ప్రెస్ చేస్తున్నా చూడు, అదిగో. సో గెట్సిహెచ్ ఈజ్ అ ఫంక్షన్, లేదా ప్రస్తుతానికి ఇలా అందాం, ఇట్ ఈస్ అ స్టేట్మెంట్. రేపు చెప్తా, ఇంకా క్లియర్గా చెప్తా. ఇప్పుడు టైం ఉందా? కొద్దిగాను ఉంది, 14 minutes టైం ఉంది. ఇట్ ఈస్ అ స్టేట్మెంట్ యూస్ టు రీడ్ ఆర్ గెట్ ఎ క్యారెక్టర్, ఎనీ క్యారెక్టర్ ఆర్ ఎనీ కీ. సింప్లీ కీ అంటే అర్థమైంది కదా, కీబోర్డ్ పైన ఉన్న కీ. యూస్ టు గెట్ ఎ క్యారెక్టర్ గివెన్ through the keyboard. మరి దానివల్ల యూజ్ లేనప్పుడు ఎందుకు యూజ్ చేశారంటే, అది రాయటం వల్ల కర్సర్ అక్కడ వెయిట్ చేస్తుంది కదా కన్సోల్ మానిటర్లో. నేను అవుట్పుట్ చూడడానికి యూజ్ చేసుకుంటున్నాను అనమాట. దీన్ని బట్టి కంట్రోల్ F9 అదిగో ఇక్కడ అవుట్పుట్ ప్రింట్ అయ్యి మళ్ళీ ఎడిటర్లోకి రాకుండా ఇక్కడ వెయిట్ చేస్తుంది కదా. సో ఐఎమ్ యూజింగ్ దిస్ గెట్సిహెచ్ ఫంక్షన్ అట్ ప్రెసెంట్ టు సీ ద అవుట్పుట్ అని చెప్పొచ్చు. లేదా ప్రింట్ అయ్యాక కన్సోల్ మానిటర్లో నేను ఏదో కీ ప్రెస్ చేసేంత వరకు అక్కడ కర్సర్ అలానే వెయిట్ చేయాలి, కన్సోల్ మానిటర్లోనే, ఎడిటర్లోకి రాకుండా ఆపడం. సో ఐ వాంట్ మేక్ ద కర్సర్ టు వెయిట్. ఇలా కూడా రాయొచ్చు. అట్ ప్రెసెంట్ ఐఎమ్ యూజింగ్ ఇట్ టు మేక్ ద కర్సర్ టు వెయిట్ అంటిల్ ఐ ప్రెస్ అ కీ. దట్స్ ఇట్. ఏదో ఒక కీ ప్రెస్ చేసేంత వరకు అక్కడ కర్సర్ని వెయిట్ చేయించడం కోసం ఐఎమ్ యూజింగ్ ఇట్ టు మేక్ ద కర్సర్ టు వెయిట్ ఇన్ కన్సోల్ మానిటర్ until we press a key. Press a key. అది ప్రోగ్రామ్. ఇప్పుడు చెప్పండి రా, ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఫంక్షన్ అంటే ఏంటి? ఇట్స్ ఎ బ్లాక్. ఇట్ హ్యాస్ ఎ నేమ్, ఇట్ హ్యాస్ ఎ రిటన్ టైప్ అండ్ ఇట్ హ్యాస్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్. రిటన్ టైప్ అంటే ఏంటో చెప్పానా? చెప్పలా. ప్రస్తుతానికి ఆ ఫంక్షన్ ముందు వైడ్ అని కనిపిస్తుంది కదా, వైడ్ చూడంగానే రిటన్ టైప్ అని అండి చాలు, అదే అర్థమైనట్టు. ఇంకా చెప్తాం పోను పోను, మీకే అర్థమైంది. అర్థమైంది కదా? నైస్. ఒక ఫంక్షన్లో ఉన్న స్టేట్మెంట్స్ రన్ అవ్వాలి అంటే, శ్యామ్ ఉన్నావా ఆన్లైన్లో? భూమిక ఆన్లైన్లో ఉన్నావా? భూమిక
దినేష్ ఆన్లైన్లో ఉన్నావా? ఉన్నా సార్. నైస్. దినేష్ చెప్పు. ఒక ఫంక్షన్లో ఉన్న స్టేట్మెంట్స్ రన్ అవ్వాలి అంటే ఏం చేయాలి? హలో. యా, ఒక ఫంక్షన్లో ఉన్న స్టేట్మెంట్స్ రన్ చేయాలి అంటే మాధవ్ సార్ ఫంక్షన్లో ఉన్న స్టేట్మెంట్స్ రన్ అవ్వాలి అన్నా రన్ చేయాలన్నా మనం ఏం చేయాలి? ఒకవేళ గెచ్ కమాండ్ రాస్తే డైరెక్ట్ కంపైల్ చేసినాక రన్ చేయాలి సార్. నువ్వేం చెప్తున్నావు? నేను అడిగిన క్వశ్చన్ ఏంటి? ఒక Run అవ్వాలి. ఫంక్షన్ లో ఉన్న స్టేట్మెంట్స్ Yes, sir. ఎగ్జిక్యూట్ అవ్వాలన్నా రన్ అవ్వాలన్నా ఏమంటావు ఓ నీ ఇష్టం. ఒక ఫంక్షన్ లో ఉన్న Semicolon. స్టేట్మెంట్స్ రన్ అవ్వాలంటే ఏం చేయాలి? కంపైల్ చేయాలి. ఏయ్, ఫంక్షన్ లో ఉన్న స్టేట్మెంట్స్ రన్ అవ్వాలి అంటే ఆ ఫంక్షన్ ని కాల్ చేయాలి. అవునా కాదా? Yes, sir. మెయిన్ మెథడ్ లో కాల్ చేయాలి. ఎక్కడనేది తర్వాత విషయం, మన ఇష్టం. ఒక ఫంక్షన్ లో అయితే కాల్ చేయాలి. కాల్ చేయకుండా ఫంక్షన్ లో ఉన్న స్టేట్మెంట్స్ రన్ అవ్వవు. Run అవ్వవు. ఇస్ ఇట్ క్లియర్ టు ఎవ్రీవన్? Yes, sir. Yes, sir. డౌట్ ఉంటే అడగొచ్చు నాన్న. ఇది డిస్కషన్ లా ఉండాలి. డిస్టర్బెన్స్ వేరే వాళ్ళకి అది డిస్టర్బెన్స్ లా కాకుండా ఆ క్వశ్చన్ వల్ల ఒక క్లారిటీ వచ్చినట్టు ఉండాలి మిగిలిన మెంబర్స్ ఎవరైతే వింటున్నారో వాళ్ళకి. ఇప్పుడు చెప్పండి, నేను రాసిన ఫంక్షన్స్ ఎన్ని? మన ప్రోగ్రాంలో మనం ఎన్ని ఫంక్షన్స్ రాసాం ఈ ప్రోగ్రాంలో? హౌ మెనీ ఫంక్షన్స్ వీ హ్యావ్ రిటన్ ఇన్ దిస్ ప్రోగ్రామ్? చెప్పండి, ఎవరు చెప్తారు? జస్ట్ మనం ఈ ప్రోగ్రాంలో ఎన్ని ఫంక్షన్స్ రాసాం? 2 functions, sir. 2 functions. వెరీ గుడ్, 2 ఫంక్షన్స్ రాసాం. 2, sir. యా, ఫస్ట్ Two, sir. 2 ఫంక్షన్స్. సో 2 ఫంక్షన్స్ ఇక్కడ రాసాం. ఓకే, బాగానే ఉంది. ఒకటి యాడ్ ఫంక్షన్ అండ్ సెకండ్ వన్ ఈస్ మెయిన్ ఫంక్షన్. మెయిన్ ఫంక్షన్ ని మనం కాల్ చేయాల్సిన అవసరం ఆటోమేటిక్గా కాల్ అయింది. ఇప్పుడు నేను చెప్పిన రూల్ ప్రకారం ఫంక్షన్ లో ఉన్న స్టేట్మెంట్స్ రన్ అవ్వాలి అంటే ఫంక్షన్ కాల్ చేయాలి. దట్ ఇస్ ద రూల్. ఓకే, if you want to execute the statements existed in a function, you have to call that function. That is the rule. Okay sir, బట్ మెయిన్ ఫంక్షన్ ని మనమైతే కాల్ చేయట్లా, రాసాం తప్ప, డిఫైన్ చేసాం తప్ప. అవునా? దాన్ని నేను కాల్ చేయట్లా, అది ఆటోమేటిక్గా కాల్ అయింది. అది ఫిక్స్, మైండ్లో ఫిక్స్ చేయండి. మెయిన్ ఫంక్షన్ కూడా ఫంక్షనే. దాంట్లో ఉన్న స్టేట్మెంట్స్ రన్ అవ్వాలన్నా, దాంట్లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలన్నా మెయిన్ ఫంక్షన్ కాల్ చేయాల్సిందే. కానీ మనం కాల్ చేయాల్సిన అవసరంలా, ఆటోమేటిక్గా కంప్యూటర్ కాల్ చేస్తుంది అని మీకు అర్థం అవ్వాలి ఫస్ట్. 2, రిమైనింగ్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో, మెయిన్ కాకుండా రిమైనింగ్ ఫంక్షన్స్ ఏవైతే ఒకవేళ నువ్వు రాసావు, వాటిని గనక లేదా వాటిలో ఉన్న స్టేట్మెంట్స్ కనుక నువ్వు రన్ చేయాలంటే, ఇప్పుడు యాడ్ ఫంక్షన్ రాసా, దాంట్లో ఉన్న స్టేట్మెంట్స్ రన్ చేయాలి అంటే ఏం చేయాలి సార్? కాల్ చేయ యాడ్ ఫంక్షన్ని. అర్థమైందా? సో అందుకని యాడ్ ఫంక్షన్ని కాల్ చేశాయి. ఇక్కడ డౌట్స్ ఉంటే అడగొచ్చు బంగారం, లేదు అంటే ఇంకో ప్రోగ్రామ్ చెప్తా. హలో యా చెప్పండి సార్. నేను సార్ హనీపూర్ మాట్లాడుతున్నాను సార్. చెప్పు సార్, నేను మొబైల్లో రన్ చేశాను సార్. ఇప్పుడు మీరు చెప్పిన కోడ్ అది సార్ మెయిన్ ఫంక్షన్ ఉంది కదా సార్, అది మెయిన్ ఫంక్షన్ లో వైడ్ మెయిన్ వేస్తే తీసుకుంటలేదు సార్. అది ఇంటి మెయిన్ వేస్తే తీసుకుంటాం సార్. పర్లేదు, పోయేదేముంది. అంటే ఇంటి కూడా ఇవ్వచ్చు సార్ అలాగా? ఇవ్వచ్చు. రిటర్న్ టైప్ 0 or 1 అని ఇస్తూ ఉంటాం. చెప్తా, దాని గురించి కూడా చెప్తా. రిటర్న్ టైప్ గురించి ముందు అసలు క్లారిటీ రావాలి కదా, అది చెప్పాలంటే. రిటర్న్ టైప్ అంటే వైడ్, అది తప్ప మీకు ప్రస్తుతానికి తెలియదు, అంతే. ఫిక్స్ చేసేట్లు. ఓకే ఇంటి మెయిన్ అని పర్లేదు, ఏం కాదు. ఓకే సార్. ఇంటి మెయిన్ ఇవ్వచ్చు, వైడ్ మెయిన్ ఇవ్వచ్చు. కానీ వైడ్ అంటే ఏంటో తెలియాలి ఫస్ట్. తెలియడానికి కొద్ది టైం ఉంది.
నేను ఫంక్షన్స్ ఇప్పుడే స్టార్ట్ చేశా, అర్థమయ్యాక అని చెప్దాం మెల్లమెల్లగా, కానీ ప్రతిదీ చెప్తా. కాకపోతే నాది వే ఆఫ్ టీచింగే కొద్దిగా స్లో, ప్రతి ఒక్కరికి ప్రతి పాయింట్ అర్థం అవ్వాలనుకుంటాను కాబట్టి. ఓకే, వాట్ ఈస్ అ ఫంక్షన్? ఫంక్షన్ ఇస్ ఎ బ్లాక్. SUB is a function name. So function is a block which has a name, ends with that name, ends with pair of parentheses and preceded by runtime. Main function రాయాలా, వేరే ఫంక్షన్ రాసా. యూజర్ డిఫైన్డ్ ప్రీడిఫైన్డ్ అయింది, నేను రాస్తాను కాబట్టి యూజర్ డిఫైన్. ఎన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేసామరా? 3 వేరియబుల్స్. ఏకి ఏం అసైన్ చేసా? 100. బికి ఏం అసైన్ చేశాను? 200. సికి ఏం అసైన్ చేస్తున్నా? ఏని బిని యాడ్ చేసి సికి యాడ్ చేసా, సికి అసైన్ చేసా, అంతేనా? చివరిగా ప్రింట్ సి, అంతే. సిని ప్రింట్ చేయడానికి కోడ్, దాని గురించి ఇంకా చెప్పాలి, చెప్దాంలే. ఇక్కడ ఇవాళ నుంచి డైలీ క్లాస్ జరుగుతాయి కాబట్టి ఆటోమేటిక్ ఒక్కొక్క పాయింట్, రోజుకి ఒక పాయింట్ కవర్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు చెప్పండి రా, సబ్ట్రాక్ట్ అనే ఫంక్షన్లో లేదా SUB అనే ఫంక్షన్లో ఎన్ని స్టేట్మెంట్స్ రాసాం మనం? చెప్పండి, ఎవరో ఒకరు చెప్పండి చాలు. ఒకరు చెప్తే మిగిలిన వాళ్ళు ఆగండి. 5. ఎస్, 5 స్టేట్మెంట్స్ రాసాం. ఇప్పుడు నేను అడుగుతున్నా, చెప్పిన వాళ్ళు ఆగండి, మిగిలిన వాళ్ళు చెప్పాలి. ఓకే, ఇప్పుడు ఈ స్టేట్మెంట్స్, ఈ సబ్ అనే ఫంక్షన్ ఉన్న స్టేట్మెంట్స్ రన్ అవ్వాలంటే మనం ఏం చేయాలి? కాల్ చేయాలి. వెరీ గుడ్. సో ఇంకో ఫంక్షన్ రాస్తున్నా, ఆటోమేటిక్గా కాల్ అవుతుంది, ఆ ఫంక్షన్ రాస్తున్నా. ఏంటది? మెయిన్. ఈ ఫంక్షన్లో SUB అనే ఫంక్షన్ కాల్ చేశా, సరిపోయిందిగా. ఎలాగో ఇది ఆటోమేటిక్గా కాల్ అయింది, దాంట్లో నీ స్టేట్మెంట్ రన్ అయింది. ఇది రన్ అయింది అంటే, నేను సెలెక్ట్ చేసిన ఈ స్టేట్మెంట్ రన్ అయింది అంటే సబ్ ఫంక్షన్ మనం కాల్ చేస్తున్నట్టు, కాల్ అవుతున్నట్టు, అవునా కాదా? ఎస్, దాంట్లో ఉన్న స్టేట్మెంట్స్ అన్ని రన్ అవుతాయి. బిఫోర్ కాలింగ్ SUB ఫంక్షన్, CLR ఫంక్షన్ని, getCH ఫంక్షన్ని కూడా కాల్ చేశారు. Now the question is, ఓకే రన్ చేద్దాం. టైం ఉంటే క్వశ్చన్ వేస్తాను, లేదంటే రేపు కంటిన్యూ చేస్తాను. అవుట్పుట్ వచ్చిందా? ఫంక్షన్లో ఊరికనే ఎడిషన్ రాసాం, పోయేదే ఉందిలే కానీ. A-B రాద్దామా, సబ్ట్రాక్ట్ చేద్దామా మరి ఇప్పుడు? కంట్రోల్ F. 100 - 200 అంటే -100 కదా, సరిపోయింది. ఇట్లా రాద్దాం, 400 - 200, 200, సరిపోయింది కదా. ఇప్పుడు మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, ఫంక్షన్ రాయడం ఎలా, ఫంక్షన్ని కాల్ చేయడం ఎలా. ఇది కొంచెమైనా ఐడియా వచ్చిందా? అయితే మనం నేర్చుకుంటున్నట్టే బానే. ఫంక్షన్స్ అనేది టఫెస్ట్ కాన్సెప్ట్ అంటారు సిలో అందరూ, అందుకే నేను ఫస్ట్ స్టార్టింగ్ నుంచే ఫంక్షన్స్ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాను అందరికీ. ఓకే, ఇప్పుడు టైం ఉంటే, లేదు కొంతమందికి క్లాస్ ఉంది కాబట్టి, కానీ ఎగ్జాక్ట్ అంటే ఎగ్జాక్ట్గా 7కి స్టార్ట్ అయింది. ఈ 3 minutes క్లాస్ కూడా చెప్తా, జాగ్రత్తగా వినండి. చివరిగా ఒక చిన్న మాట రా, 3 minutes టైం ఉంది లేదా 2 minutes టైం ఉంది కదా, దానికోసం నాన్న CLR SCR SUB getCH ఈ 3 స్టేట్మెంట్స్ ఏంటో చెప్పనా? ఫస్ట్ ఈ స్టేట్మెంట్ ఏంటో చెప్పనా? ఫంక్షన్ కాలింగ్ స్టేట్మెంట్. ఎలా చెప్పారు సార్? బండ గుర్తు ఒకటి ఉంది నాకు చెప్పడానికి. ఇలా ప్యారెన్సెస్ కనిపిస్తే చాలు, అది ఫంక్షన్ కాలింగ్ అంటూ ఉంటాను నేను. బండ గుర్తుపెట్టుకోండి. ప్యారెన్సెస్ కనిపించా, ఓపెన్ క్లోజ్డ్, ఇది ఫంక్షన్ కాలింగ్ పక్క. అయితే ఇది ఫంక్షన్ కాలింగ్ అని అడగొద్దు దయచేసి. ఇది ఫంక్షన్ కాలింగా? ఇదిగో ఫంక్షన్ కాలింగ్ కాదు, ఇది మొత్తం చూడు, అది ఫంక్షన్ ఇంప్లిమెంటేషన్. ఫంక్షన్ని రాసావు, అవునా? ఇక్కడ అలా ఉందేంటి? రిటర్న్ టైప్ ఉండి, ఓపెన్ క్లోజ్ కర్లీ బ్రేసెస్ ఉండి, ఇట్లా ఏమైనా ఉందా? లేదు కదా. సో ఇది ఫంక్షన్ కాలింగ్, నేమ్ ప్యారెన్సెస్ సెమీకాలన్, ఇట్లా ఉంది అంటే అది ఫంక్షన్ కాలింగ్ పక్క, బండ గుర్తుంది. మరి ఇప్పుడు ఇదేంటో చెప్పండి రా, ఎవరో ఒకరు చెప్పండి తొందరగా. ఫంక్షన్ కాలింగ్. ఎస్ తేజస్, సూపర్. ఫంక్షన్ కాలింగ్ స్టేట్మెంట్ ఇదేంటో చెప్పండి రా మరి, ఎవరో ఒకరు చెప్పొచ్చు. ఫంక్షన్ కాలింగ్ స్టేట్మెంట్. నైస్.
ఫంక్షన్ కాలింగ్స్. యా. సో ఎలా చెప్పగలిగామంటే ఏదో బండ గుర్తు సార్, నేమ్ ఉంది, పేరెంట్సెస్ ఉన్నాయి అంటే ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. మరి సబ్ ఫంక్షన్ అయితే నేను చూడగలుగుతున్నా సార్, ఆ పైనే ఉంది, మెయిన్ ఫంక్షన్ పైనే సబ్ ఫంక్షన్ ఉంది. మరి సిఎల్ఆర్ఎస్ఆర్ ఫంక్షన్ ఎక్కడుంది? ఆ సబ్ పైన ఉంది. ఎక్కడ? కాయిన్.h ఫైల్లో ఉంది. గెట్ సిహెచ్ ఎక్కడుంది? ఇది ఫంక్షన్ కాలింగ్ అన్నావు కదా, ఆ సబ్ పైన కాయిన్.h ఫైల్లో ఉంది. కాయిన్.h ఫైల్లో గెట్ సిహెచ్ ఫంక్షన్ ఆల్రెడీ ఉంది. సిఎల్ఆర్ఎస్ఆర్ ఫంక్షన్ కూడా కాయిన్.h ఫైల్లో ఉంది. ఇంకో విషయం చెప్పనా? ఇదేంటో చెప్పండి చూద్దాం, ఎవరైనా చెప్తారేమో. వాట్ ఈస్ ఇట్? Statement. విచ్ స్టేట్మెంట్? ఫంక్షన్ కాలింగ్ స్టేట్మెంట్ అగైన్. ఎలా చెప్పగలిగావు? చెప్పాను కదా బండ గుర్తని. నేమ్ ఉంది, ఓపెన్ క్లోజ్ పేరెంట్సెస్ నాకు కనిపించే, ఇది కూడా ఫంక్షన్ కాలింగే. యా సార్ ఇప్పుడు పైన ప్రీ ప్రాసెస్ స్టేట్మెంట్స్ రాసాం కదా సార్, స్టడియో కానియో అని. stdio.h. యా స్టాండర్డ్. వాటిల్లో వాడుకోపోయిన ప్రాబ్లం ఏం లేదు కదా సార్ కోడ్ లో? అంతేగా, చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. మనం ప్రింట్ఎఫ్ ఒకటి, సిఎల్ఆర్ఎస్ఆర్ ఒకటి, గెట్ సిహెచ్ ఒకటి, 3నే యూజ్ చేస్తున్నాం కదా. ఓకే సార్, ప్రాబ్లం లేదు. చాలా Okay. ఫంక్షన్స్ ఉంటాయి, అవసరాన్ని బట్టి అవసరం ఉంటే యూజ్ చేస్తాం అట్లా. ఓకే. దట్స్ నైస్. ఇప్పుడు మనం మార్కెట్కి వెళ్ళాం, కావాల్సినవి కొనుక్కుంటాం. ఇప్పుడు నేను పిల్లల కోసం ఏంటి క్రికెట్ బ్యాట్స్ కొన్నా, బాల్స్ కొన్నా, తర్వాత ఏంటిది నెట్ కొన్నా, తర్వాత పోనీ మా ఇంటి కోసం అని చాలా చాలా, ఇప్పుడు నేను చెప్పాను కదా డ్రిల్లింగ్ మిషన్ ఒకటి కొన్నా. ఇన్ని కొన్నానని అన్ని యూజ్ చేయాలని రూల్ ఏం లేదు కదా, అవునా కదా? రోజు పొద్దున్నే లేచాక కొన్ని అన్ని యూజ్ చేసుకుంటూ కూర్చోం కదా. అవసరాన్ని బట్టి తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసుకున్నాగా ప్రశాంతంగా, అంటే మన ప్రోగ్రాంలో ఇంక్లూడ్ చేసుకున్నాగా. నచ్చింది యూజ్ చేసుకో, అవసరం ఉన్నది యూజ్ చేసుకో, మిగిలినవి ఉంటాయి వదిలేసి అట్లా. దట్స్ నైస్. సో ఐఎమ్ గోనా క్లోజ్ దిస్ సెషన్ ఫర్ టుడే. థ్యాంక్ యూ గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేషెన్స్ కి ఆల్మోస్ట్ ఎవరు గ్రూప్ నుంచి అవ్వాల. చెప్పండి సార్, నేను భవ్యాన్ని మాట్లాడుతున్నాను సార్. భవ్య చెప్పమ్మా. సార్, క్లాస్ టైమింగ్ మార్చుతారా సార్? అంటే నేను న్యూ 10th సార్, క్లాసెస్ స్టార్ట్ అయిపోతున్నాయి 7 మేనేజ్ చేసుకోవడం క్లాస్ లో సారా? 7కి స్టార్ట్ అయిపోద్దా నీ క్లాస్? అవును సార్. ఒకసారి కాల్ చేయరా చెప్తా, లేదా వేరే బ్యాచ్ టైమింగ్స్ అని చూద్దాం. ఏముంది, ఇంకా ఈవినింగ్ ఒక బ్యాచ్ అనుకుంటున్నాను. ఈ షిఫ్టింగ్ ఇవి వల్ల నేను స్టార్ట్ చేయాలి. ఓకే ఆ బ్యాచ్ కైనా వచ్చేద్దు కానీ, ఓకేనా? ఓకే ఓకే సార్. న్యూ బ్యాచ్ ఒకటి ఇంకా స్టార్ట్ చేసిన, ఫ్రెష్ బ్యాచ్ మళ్ళీ. కాకపోతే ఈ గ్యాప్, ఈ షిఫ్టింగ్ వల్ల అంత పోస్ట్ పోన్ అయిపోయింది. అంత ఈజీగా అయిపోద్ది అనుకున్నా. సరే రికార్డ్ చేస్తున్నా, ఆపేద్దాం ఫస్ట్.